శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేటి రోజుల్లో ఇంకా మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. ఎక్కడ చూసినా మూఢనమ్మకాలను విశ్వసిస్తున్న వారు కనిపిస్తున్నారు. ముగ్గులేసి కోళ్లు బలిచ్చి ఎక్కడ పడితే అక్కడ ఇటీవల కాలంలో క్షుద్ర పూజలు పెరిగిపోయాయి. నేటి హైటెక్ సమాజంలోనూ క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మంత్రతంత్రాలు, గుప్త నిధుల పేరుతో క్షుద్ర పూజలు, చేతబడి, బాణామతి వంటి మూఢనమ్మకాలు ఇంకా ప్రజలను వేధిస్తూనే ఉన్నాయి. తాంత్రిక విద్య లేక బ్లాక్ మ్యాజిక్ అని పిలువబడే ఈ విద్యను అభ్యసించిన వారిని మంత్రగాళ్ళని అంటారు. సాధారణంగా మన గ్రామాల్లో మారుమూల ప్రదేశాల్లో ఈ మంత్రగాళ్ళు కనిపిస్తుంటారు. ఈ మంత్రగాళ్ళు ఉంటారని మనకు తెలుసు. అలాంటి వాళ్ళు ఒక ప్రాంతం మొత్తం ఉన్నారంటే ఆ ప్రాంతం దరిదాపుల్లోకి వెళ్ళం. అయితే ఈ గ్రామంలో ఒకరు కాదు, ఇద్దరు కాదు, మొత్తం పూర్తి గ్రామమే మంత్రగాళ్ళతో నిండి ఉంటుందంటే మీరు నమ్మగలరా? మరి ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఒకసారి అస్సాం వెళ్లాల్సిందే. ఇక్కడ అతి భయానక గ్రామం ఒకటి ఉంది. ఇలాంటి మాంత్రికుల గ్రామం ప్రపంచంలో ఇదే. మన ఈశాన్య భారతంలోని అతి ముఖ్యమైన రాష్ట్రం అస్సాం. ఈ అస్సాం ముఖ్య పట్టణమైన గౌహతికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో మయాంగ్ అనే గ్రామం ఉంది. భారత్లో ప్రమాదకరమైన ప్రదేశాలు మీకు తెలుసా? చుట్టూ పచ్చటి అడవులతో, కొండకోనలతో ఎంతో అందంగా ఉండే ఈ ప్రాంతం ఒళ్ళు గగురు పొడిచే భయానక క్షుద్ర విద్యను ప్రయోగించే మంత్రగాలతో నిండి ఉంది. ఘటోత్కచుడి రాజ్యం. ఈ ప్రాంతం యొక్క చరిత్ర గురించి ఎవరికీ సరిగా తెలియకపోయినా అక్కడి వారు చెబుతున్న దాని ప్రకారం పూర్వం మహాభారత కాలంలో ఘటోత్కచుడి రాజ్యం ఈ ప్రాంతంలోనే ఉండేదని, ఆ కాలంలో మంత్ర విద్యలు, క్షుద్ర విద్యలపైన తన సైన్యానికి ఈ మయాంగు ప్రాంతంలో శిక్షణ ఇప్పించేవాడని అంటారు. అందుకే అప్పటి నుంచి ఈ ప్రాంతంలో మంత్రగాళ్ళు స్థిర నివాసం ఏర్పరచుకుని తమ మంత్ర విద్యను తరతరాలుగా కొనసాగిస్తున్నారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే కొన్ని వందల సంవత్సరాలుగా ఈ ప్రాంతం మంత్ర విద్యలకు ఒక విశ్వవిద్యాలయంగా ఉంది. మయాంగ్ పూర్వం ఈ ప్రాంతానికి క్షుద్ర విద్యలు నేర్చుకోవడానికి చాలా ప్రదేశాల నుంచి వచ్చేవారట. మయాంగ్లో మంత్రగాళ్లకు సంబంధించిన చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. పూర్వం ఇక్కడ ఒక శక్తివంతమైన మంత్ర విద్యలు పొందడానికి నరబలులు కూడా ఇచ్చేవారట. ఇక్కడ ప్రజలు క్షుద్ర దేవతలను సంతృప్తిపరచడానికి ప్రతి సంవత్సరం మయాంగ్ పోబిటోరా అనే పండుగను కూడా చేసుకుంటారు. ఆ పండుగ రోజు గ్రామంలో ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ ఒక చోట చేరి వారి క్షుద్ర దేవతలను స్తుతిస్తూ, పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ కళ్ళు, మాంసం వంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు.